వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తరం ఒక అనుభవం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అత్యంత పిన్న వయసులో 34 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, ఆయన వేసిన పునాదులే కాంగ్రెస్ను నడిపిస్తున్నాయని చెప్పారు. సీఎం పీఠం పొందేందుకు ఆయన 20 ఏళ్లు ఎదురు చూశారని చెప్పారు. వయస్సు అనుభవాలు రాజకీయంగా ఎదుర్కొన్న ఒడిదుడుకులు అందరికీ ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక తరం, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు. 78లో వారు మొదటిసారి శాసనసభ్యుడు అయిన వెంబడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని గుర్తించి మంత్రిగా అవకాశం కల్పించిండ్రు, వారి మంత్రిగా రాణించిండ్రు. అత్యంత పిన్న వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే పోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు గొప్ప వ్యక్తులు ఉన్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి 34 సంవత్సరాల వయసులో పిసిసి అధ్యక్షుడిగా నియమించడం అనేది ఎవరికీ అలాంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలోనే రాలేదు. అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. వారు పిసిసి అధ్యక్షుడిగా వేసిన పునాదులే ఆనాడు వారు గుర్తించిన యువతరం ఈరోజు ఉమ్మడి రాష్ట్రాలలో రాజకీయాలను నడిపిస్తున్నారు, శాసిస్తున్నారు అని అంటే అది అతిశయోక్తి కాదు. అదేవిధంగా వారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి అయితే మళ్ళీ 20 సంవత్సరాల వరకు